ట్రిపుల్ ఆర్ న్యూస్. గరీబ్ హఠావో నినాదంతో భారతదేశంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపడానికి పునాదులు వేసిందని బాకారం రవి అన్నారు. బ్యాంకులను జాతీయం చేయడమే కాకుండా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లును అందించిన ఘనత ఆమెకే దక్కిందని ఆయన కొనియాడారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఇందిరాగాంధీ 106వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరీబ్ హఠావో నినాదంతో ఇందిరాగాంధీ భారతదేశంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపడానికి పునాదులు వేసిందని అన్నారు. బ్యాంకులను జాతీయం చేయడమే కాకుండా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లను అందించిన ఘనత ఆమెకే దక్కిందని అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులర్ పదానికి నిజమైన నిర్వచనం ఇచ్చిన గొప్ప నాయకురాలని ఆయన కొనియాడారు. భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళా భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు అని అన్నారు. ఆమె చేసిన సేవలను పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా నాయకుడు రామచందర్, బాలరాజు నాయక్, ఓబీసీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, ఓబీసీ జనరల్ సెక్రటరీ గ్యామ శోభన్, కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు గాదరి నర్సరెడ్డి, సొసైటీ చైర్మన్ గంగాధర్, గ్రామశాఖ అధ్యక్షులు దిగంబర్, నరేందర్, చిన్న వాల్గోట్ మాజీ సర్పంచ్ బడాల బైపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంతోష్, రాజేందర్ గౌడ్, వంచా మహేశ్వర్ రెడ్డి, వంచా భాస్కర్ రెడ్డి, ఎంఎన్ ముషీర్, కొలిపాక, రాసూరే దేగం సురేష్, గొల్ల జనార్దన్, హుసేన్ నగర్ భూమన్న, హుసేన్ నగర్ మాజీ సర్పంచ్ లష్కర్, మైలారం గొల్ల పెద్దన్న, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకల్ని సిరికొండ మండలంలో మరి మండల పార్టీ తరఫున మేమందరం కాంగ్రెస్ నాయకులం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి గత చరిత్ర చూస్తే ఆమె ఒక మహిళా ఉక్కు మనిషిగా ఈ భారతదేశానికి చిరస్మైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినటువంటి మహిళా ఉక్కు మనిషి. బ్యాంకుల జాతీయం కావచ్చు, గరీబ్ హఠావో నినాదంతో ఎంతోమంది పేదలకు భూ పంపిణీ చేసి భారతదేశ చరిత్రలో లిఖితంగా నిలిచినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మరి ఆమె ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ కాకుండా ఒక ఉక్కు మనిషిగా చిరస్థాయిలో అందరి గుండెల్లో ఉన్నది. పేదలకు భూమి పంపిణీలో ఆ రోజు 1978లో దేశవ్యాప్తంగా గరీబ్ హఠావో అనే ఒక నిదానంతో పేద ప్రజలందరికీ కూడా భూ పంపిణీ చేసింది. అదేవిధంగా గూడు గుడ్డ అనే ఒక నిదానంతో ప్రతి ఇంటికి గూడు కట్టించి ఇందిరమ్మ మహిళ ద్వారా దేశం మొత్తంగా గర్వించదగినటువంటి మహిళ. మరి ఆమెను ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె జ్ఞాపకాలు మన మధ్యలో ఉన్నాయి. ఆమె చేసినటువంటి అభివృద్ధి శాశ్వతంగా ఉన్నాయి. కాబట్టి మరోసారి ఆమెకు మేమందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్.